ఈరోజే ఈరోజే ఏపీ కేబినెట్ మీటింగ్. అవును. పలు కీలక అంశాలపై చర్చ. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు జారీపై నిర్ణయం. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. సూపర్ సిక్స్ హామీలపై చర్చించనున్న కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజైతే జరుగుతోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అయితే ఈ సమావేశం జరుగుతుంది. ఈ కీలక సమావేశంలో పలు కీలక పథకాలకు సంబంధించి విషయాలైతే ప్రకటించబోతూ ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలైతే మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి, రైతుల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి, తల్లికి వందనం పథకానికి సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్ పలు కీలక పథకాలకు సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో హామీల్లో భాగంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని హామీలకైతే అమలు చేసేందుకు యోచనలు అయితే ఉంది. దీపావళికి సూపర్ సిక్స్లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. ఇప్పుడు మరో 2 పథకాలపై మంత్రివర్గంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మిగిలిన 5 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం 100 కింద ప్రతి విద్యార్థికి 15,000, ప్రతి మహిళకు 15,100, రైతులకు ఏడాదికి 20,000, నిరుద్యోగ యువతకు నెలకు 3,000, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు వంటివి అమలు చేయాల్సి ఉంది. వీటిలో అయితే 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ గణన సర్వే నిర్వహించారన్నమాట. మరోవైపు మెగా డిఎస్సి, కానిస్టేబుల్ ఉద్యోగాలపై కూడా ఇంకా స్పష్టత అయితే మంత్రివర్గం అయితే ఇవ్వనుంది. మొత్తం మీద ఒక పక్కన అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ అయితే జరగనుందని సమాచారం. ప్రస్తుతం అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్పై మంత్రిమండలి నిర్ణయం అయితే తీసుకోనుంది. సో ఇలా కీలక పథకాలకు సంబంధించి అయితే ఈ రోజైతే ఆమోదం తెలపబోతున్నారన్నమాట. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా డిస్కషన్ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా కీలక అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ప్రజలందరికీ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని